ప్రైజ్ ది లార్డ్. మరొక ఉదయ కాలాన్ని దేవుడు మనకిచ్చాడు. గత రాత్రి అంతా కూడా మనకు మంచి నిద్రనిచ్చి ఈ ఉదయం క్షేమంగా ఆరోగ్యంగా నిద్ర లేపిన ఆ దేవాది దేవునికి వందనములు చెల్లిద్దాం. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే దినదినము కూడా క్షణక్షణం కూడా మనతో ఉండి మనల్ని నడిపిస్తూ కాపాడుతూ ఉన్నటువంటి దేవుడు. ఆయన యొక్క ప్రేమను బట్టి మనం ఎంతగానో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఉదయకాలమున మనము వాక్యం ధ్యానించడానికి చేరి ఉన్నాము. ఈ దినము మాండీ థర్స్డే అంటే మహా బేస్తవారముగా పిలువబడేటువంటి దినం. ఈ దినమే అంటే చివరి పస్కా విందును దేవుడు భుజించడం, ఆ తర్వాత ఆయన సిలువకు అప్పగింపబడడం. అంటే అర్ధరాత్రి వేళ వచ్చి మరి ఇస్కరియోతు యూదా సహాయంతో సైనికులు ప్రభువైన యేసును బంధించి తీసుకువెళ్ళడం జరిగింది కదా. ఈ విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినము మరి ఆ మహాబేస్తవారం దినాన ఆయన చివరి పస్కా విందు భుజించడం అనేది లాస్ట్ సప్ అంటారు కదా. ఆ భోజన సమయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చేసినటువంటి కార్యము, ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన ఇచ్చినటువంటి కృపావార్తను ధ్యానం చేసుకుందాం. ఈ దినం దేవుడు ఇచ్చిన కృపావార్త లూకా సువార్త 22వ అధ్యాయం 20వ వచనము. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెను పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధన అనే మాట మనల్ని ఎంతగానో మన కొరకు ఏర్పరచబడినటువంటి నిబంధన. దేవుడు ఎన్నో నిబంధనలు అనేక మంది భక్తులతో చేశారు. ఆయన ఆదాముతో నిబంధన చేసుకున్నాడు. అయితే ఆదాము దాంట్లో నిలవలేకపోయాడు. అబ్రహాంతో నిబంధన చేసుకున్నాడు. ఆ అబ్రహాముతో చేసిన నిబంధనను ఆ విధంగా కొనసాగిస్తూ దేవుడు ఇంతవరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మరొక నూతన నిబంధన ఆయన చేస్తూ ఉన్నాడు. ఇది దేవుని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము వలననైనా క్రొత్త నిబంధన. ఈ నిబంధనలో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ నిబంధనకు మనం లోబడి ఉన్నట్లయితే, దేవునిని మనము రక్షకుడిగా అంగీకరించి ఈ విధంగా మనము ఆయన యొక్క రక్తం యొక్క విలువను తెలుసుకొని మనం గ్రహించినట్లయితే, ఆయన మనతో ఉండి మనల్ని దినదినం నడిపించే దేవుడు, రక్షణ కార్యం మన జీవితంలో జరిగించే దేవుడు. మనము రక్షణ పొందుకొని దేవుని అంటే మనము మరణించిన తర్వాత దేవుని సన్నిధిలోకి చేరతాం నేరుగా. అదొక గొప్ప నిశ్చయత మనకుంటుంది. అంటే దేవునితో గడపగలగడానికి మనం వెళ్తాము. ఆ నిబంధనను ఆయన ఈరోజే చేశాడు. ఈ దినము ఎంతో ప్రాముఖ్యమైనటువంటి దినము. ఈ దినము మనం ఆయన రక్త నిబంధనను మనము జ్ఞాపకం చేసుకున్నాము. మనము తీసుకునే చాలామంది ప్రతి ఆదివారము కూడా హోలీ కమ్యూనియన్లో పాల్గొంటూ ఉంటారు. ప్రభు బెల్ల సంస్కార ఆరాధనలో పాల్గొంటూ ఉంటారు. కొంతమంది నెలకొకసారి, కొంతమంది ఇంకా అప్పుడప్పుడు అలాగా. అయితే ఎప్పుడు జరిగినప్పటికీ కూడా మనము ఆ రక్తము ఆ యొక్క ద్రాక్షారసము తీసుకుంటున్నప్పుడు మనము తండ్రి అయినటువంటి దేవుని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తముగా దానిని జ్ఞాపకం చేసుకుంటూ తీసుకోవాలి. ఆ విధంగా జ్ఞాపకం చేసుకుంటూ తీసుకోవాలి. మరి విరవబడినటువంటి రొట్టె, మరి ఆయన యొక్క పరిశుద్ధమైన శరీరము, మన కొరకు గాయపరచబడినటువంటి ప్రభువైన యేసు శరీరముగా భావించి దానిని తీసుకోవాలి. ఆ విధంగా మనము ప్రభు భోజన సంస్కారాన్ని మనం తీసుకోవాలి. అయితే మనము దానిని మర్చిపోయి ఏదో నామకార్థంగా, ఏదో ఆచారబద్ధంగా తీసుకుంటున్నట్లయితే అది దేవునికి మహిమకరం కాదు. పైగా అది దానివల్ల ఉపయోగం కూడా లేదు. అలా తీసుకోవడం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. పైగా దానివల్ల అనేకమైనటువంటి నష్టాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సమయంలో మరి ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క చివరి పస్కాను భుజించడం అనే ఒక కార్యక్రమంలో ఆయన ఏం చేశాడు? అంతకుముందు ఏం జరిగిందంటే, ఈ పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. వారు, మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నావని ఆయనను అడుగగా, ఆయన, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు
నీళ్ల కుండ మోసుకొని పోవచ్చున ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నేను అడుగుచున్నాడని ఇంటి యజమానునితో చెప్పుడి. అతడు సామగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పాను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. చాలాసార్లు మనకు కొన్ని విషయాలు మర్మంగానే ఉంటాయి, అంటే అర్థం కావు. ఇది ఎలా జరిగింది, అసలు ఎలా సాధ్యము? ఎవరో నీళ్ళకుండా పట్టుకొని వెళ్తున్నాడంట, అతని వెంట వెళ్ళమన్నాడు, అతని వెంట ఇంటిలోనికి వెళ్ళాలా? ఆ తర్వాత నా శిష్యులతో నేను పస్కా భుజించాలి, మరి విడిది గది ఎక్కడా అని అతన్ని అడిగితే అతడు చూపిస్తాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం! అంటే దేవుడు ఏదో ముందుగానే అతనికి చెప్పి పెట్టినట్లు, అతడు ఏదో సిద్ధపరిచి పెట్టినట్లు ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా. మరి తెలియదు. అయితే కొన్ని విషయాలు చాలా మర్మగర్భంగా ఉంటాయి. అయితే మనము నమ్మాలి అంతే. నమ్మకమే మనకు నమ్మకంతోనే మనము జీవిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించడం అంటే అది మాత్రం కేవలం నమ్మకం మీద, విశ్వాసం మీదనే ఆధారపడింది. ఎందుకంటే చాలామందికి చాలా విషయాలు అర్థం కావు. ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఆలోచించేటప్పుడు చాలాసార్లు చాలా అర్థం కావు. ఎంతమందికి ఈ అనుమానం లేదు, అదేంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము నా పాపాలు ఎలా కడుగుతాయి, ఆయన శిలువ మీద మరణిస్తే నాకెలా రక్షణ వస్తుంది? ఇలాంటి ఆలోచనలు చాలామందికి ఉంటాయి. అయితే ఇదంతా కూడా నమ్మకం పైననే ఆధారపడింది, విశ్వాసం పైననే ఆధారపడింది. కొన్నిటికి లాజిక్గా మనం ఆలోచించాలంటే కొన్ని మనకు అర్థం కావు. మరి దేవుడు మనల్ని నమ్మమని చెప్తున్నాడు. చూచి నమ్మేవానికంటే చూడక నమ్మవాడు ధన్యుడు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము నమ్మాలి. నమ్మి ఆయనను విశ్వసిస్తే అప్పుడు మనకు దేవుడిచ్చే ఉచితమైన రక్షణ మనకు కలుగుతుంది. మరి ఈ యొక్క పస్కాను వారు సిద్ధపరిచినప్పుడు, ఆ గడియ వచ్చినప్పుడు, అంటే ప్రతిదానికి ఒక సమయం ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా దేవుడు చేసిన ప్రతి పనిలో కూడా ప్రతిదానికి ఒక సమయం ఉన్నది. ఆయన ఒక సమయాన్ని నియమించాడు. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూనూ దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసం త్రాగనని మీతో చెప్పుచున్నానని. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెను పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వల్లనైనా క్రొత్త నిబంధన అని చెప్తూ ఉన్నాడు. ఇంతగా చెప్పినప్పుడు వాళ్ళకి అసలు ఏం అర్థం కాలేదు, శిష్యులకు అస్సలు ఏం అర్థం కాలేదు. మనకు అర్థమైందా అంటే మనకు కూడా అర్థం కాదు. ఎందుకంటే ఇది ఒక మర్మముతో కూడినటువంటి పని కనుక, అది ఇంకా జరగలేదు కనుక శిష్యులకు ఏమీ అర్థం కాలేదు. కానీ దేవునికైతే సమస్తం తెలుసు. ఆయన పర్ఫెక్ట్గా ఉంటాడు. ఆయన సమస్తము ఆయనకు తెలుసు కనుక ఏమి జరగాలి, ఏది జరగాలి, ఎలా జరగాలి సమస్తం ఆయనకు తెలుసు. కనుక ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ రొట్టె నా శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ఈ ద్రాక్షరసము నా కొరకు మీ కొరకు సిందింపబడుచున్న నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. అంటే అక్కడ వారు ఆ విందు భోజనంలో వారు తాగుతున్నటువంటి ఆ ద్రాక్షరసము అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని సూచిస్తుంది. ఆ రక్తము ఆయన రక్తం వల్లనైనా క్రొత్త నిబంధన. అంటే దేవుడు ఈ రక్తముతో మనలను కొన్నాడు. ఈ రక్తముతోనే ఆయన నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. ఈ రక్తమును ఎవరైతే నమ్మి విశ్వాసం ఉంచి అంగీకరిస్తారో వారు రక్షించబడతారు. మరి ఎందుకు ఈ రక్తము అంటే, ఎందుకు రక్తం చిందించబడాలి అంటే, మరి పాత కాలంలో, పాత నిబంధన కాలంలో ఖచ్చితంగా మరి రక్తం అనేది చిందించబడేది. రక్తం గురించి దేవుడు చాలా
చాలా క్లియర్గా అందరికీ ఇశ్రాయేలీయులకు చెప్పినటువంటి మాట ఏంటంటే, రక్తంలో ప్రాణం ఉన్నది కాబట్టి ఆ రక్తంను ఎవరు కూడా భుజించకూడదు, ఎవరు కూడా వండుకొని తినకూడదు అనేది ఒక రూల్. అది కొత్త నిబంధనలో కూడా ఉన్నది. అపోస్తలులు కూడా ఈ విషయాన్నే అందరికీ కూడా సంఘాలతో చెప్పారు. అంటే ఎవరు కూడా విగ్రహార్పితమైనది తినకూడదు, మరి జంతువుల రక్తంను తినకూడదు అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక రూల్గా మరి వారు పెట్టారు. మరి పాత నిబంధనలో కూడా అది ఉన్నది. ఎందుకు అంటే బ్లడ్ అంటే లైఫ్, బ్లడ్ అంటే జీవము, అది అందులో ప్రాణం ఉన్నది. కాబట్టి మనము ఎప్పుడు కూడా రక్తమును తినకూడదు. అందుకే రక్తం ఏం చేస్తుందంట, రక్తం ప్రాణం కాబట్టే ఆ చిందించబడిన రక్తం మొరపెడుతుందంట దేవునికి. హేబెల్ రక్తం అలాగా మొరపెట్టింది. ఎందుకంటే అతడు నీతిమంతుడు, అతడు చంపబడినప్పుడు అతని యొక్క రక్తము మొరపెట్టింది. ఏ నీతిమంతుడైనా వధింపబడినాడా, ఏ నీతిమంతుడైనా హతసాక్షి అయ్యాడా, అతని రక్తం మొరపెడుతుంది దేవునికి. ఆ రక్తము మరి దేవుని శరీరాలలో మనకు రక్తమే మనలో జీవము నింపుతుంది. రక్తం లేదనుకోండి, ఎవరికైనా రక్తం చాలా తక్కువ ఉందనుకోండి, వాళ్ళు బాగా స్పృహ తప్పి పడిపోతూ ఉంటారు. ఎందుకంటే వారిలో రక్తం లేదు అని చెప్తూ ఉంటారు కదా, అనీమియా అని చెప్తూ ఉంటారు. అంటే రక్తలేమి, రక్తహీనత అది జరిగినప్పుడు మనిషి బ్రతకడం చాలా కష్టం. ఒక మనిషికి గాయమైనప్పుడు ఆ గాయం ద్వారా ఎక్కువ రక్తస్రావం అయిపోయిందనుకోండి, అప్పుడు అతడు మరణిస్తాడు. కనుక రక్తము ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి కూడా చాలా అవసరమైనది. అయితే ఈ రక్తము ఒక బలి అర్పించబడినటువంటి రక్తం అయితే మన పాప క్షమాపణకు అది ఉపయోగపడుతుంది. అందుకే పాత నిబంధన కాలంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క బలి అర్పణలన్నీ కూడా పశువుల మీద తమ పాపములను మోపి ఆ పశువును మరి బలి ఇవ్వడం ద్వారా, ఆ రక్తాన్ని ఒలికించడం ద్వారా మరి మనకు పాపక్షమాపణ కలుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి ఆ విధంగా సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా వారు పాప పరిహారార్థ బలి అర్పించేవారు. అయితే మరి దేవుడు అనుకున్నాడు, ప్రతిసారి ఈ విధంగా వీరు బలి అర్పించడం ఎందుకు అవసరం లేదు, ఒక్కసారి వీరు మరి రక్తాన్ని చిందించడం ద్వారా వీరి పాపములకు క్షమాపణ నేను ఇస్తాను అని అనుకున్నాడు ఆయన. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఈ విషయం అంతా కూడా చాలా ఉంటుంది. ఈ అధ్యాయాన్ని బాగా చదివితే మనకు అర్థమవుతుంది. అసలు హెబ్రీలకు రాసిన పత్రిక అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఒక ప్రధాన యాజకుడు ఎలాగూ మరి ఆయన మన పక్షంగా ఏ విధంగా ఆయన మరణించాడు, ఆయన మన పక్షంగా ఆయన ఏ విధంగా మరి బలి అయ్యాడు అన్న విషయం అంతా కూడా చాలా క్లియర్గా రాయబడింది. కనుక మనము దాన్ని బాగా చదివితే మనం అర్థం చేసుకోగలము. దేవుడు ఈ యొక్క గ్రంథకర్త, హెబ్రీలకు రాసిన గ్రంథకర్త ఏమంటున్నాడంటే, మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. ఎవరు అంటే క్రీస్తు, మనకు ప్రధాన యాజకుడుగా వచ్చినటువంటి క్రీస్తు. ఎందుకు అంటే రక్తం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేస్తుందట. అందుకే మనము రక్తము, ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము అంత ప్రాముఖ్యమైనది. మరి పాత నిబంధన కాలంలో మోషే ధర్మశాస్త్ర ప్రకారము ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణం గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తంను తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తము ఇదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. అదే విధంగా గుడారం మీదను సేవాపాత్రలన్నిటి మీదను ఆ రక్తంను ప్రోక్షించెను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చును అని రాసి, ఆ తర్వాత ఆయన చెప్తున్నాడు ఏమంటే, జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి యొక్క పాపముల కొరకు ఆ విధంగా మరి రక్తం చిందించవలసి వస్తే ప్రతిసారి
ఎవరు రక్తం చిందిస్తారు? మరి ప్రతిసారి ఒక పశువు యొక్క రక్తం చిందించబడుతుంది కదా. అలా కాకుండా యుగముల సమాప్తి ఎందు తన్ను తానే బలిగా అర్పించటం వలన పాప నివారణ చేయడానికని ఆయన ఈ లోకంలో ప్రత్యక్షపరచబడ్డాడు. అంతేకాకుండా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే ఆయన అర్పింపబడినాడు. అంటే ఇప్పుడు మనకు ప్రతి సంవత్సరము మేకలు, గొర్రెలు, కోడెలు ఇవన్నీ తీసుకొని వెళ్ళి మనము పాపక్షమాపణ కొరకు మనము బలి అర్పించవలసిన అవసరం లేకుండా ఆయన చేశాడు. అందు నిమిత్తము ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడంటే తను లోకంను ఎంతో ప్రేమించను కాబట్టే ఆయన తను ఒక్కడై ఉన్నటువంటి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకానికి మన కొరకు పంపించాడు. ఆయన అద్వితీయుడైనటువంటి కుమారుడు. ఆయన పైన ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా నిత్య జీవం కలగాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తును పంపించాడు. ఇది మనం అర్థం చేసుకొని ఆయనను మనం అంగీకరించినట్లయితే మనం తప్పకుండా రక్షణ పొందుకుంటాము. తండ్రి అయిన దేవుడు ఆ విధంగా మరి తన కుమారుని ఈ లోకానికి పంపించినప్పుడు ఆయన కూడా ఎంతో విధేయత కనపరిచి తను ఎంత దివ్యమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు కదా. తానున్నది ఒక మహోన్నతమైనటువంటి స్థానము. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉన్నాడు, దేవునితో సమానంగా ఉన్నాడు. అయితే ఆయన దేవునికి ఎంత విధేయత చూపించాడంటే మరి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు. అంటే ఆయన తనకు తెలుసు, ఒకవేళ నేను వెళ్ళను అని ఉంటే ఒకవేళ దేవుడు మరి ఏం చేసేవాడు తెలియదు. కానీ అది ఏర్పాటు చేయబడినది. జగత్తు పునాది వేయబడక మునిపే వధింపబడిన గొర్రెపిల్లగా ప్రభువైన యేసుక్రీస్తును దేవుడు ఏర్పాటు చేశాడు కనుక తను అలా దేవునితో సమానంగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తనను తాను రిక్తునిగా చేసుకొని ఉన్నాడు. ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడినా కూడా మరణం పొందినంతగా తను విధేయత చూపించాడు. తన్ను తాను ఎంతగానో తగ్గించుకొని మన కొరకు తాను ఒక్కసారే బలి అయిపోయాడు. నీ కొరకు, నా కొరకు, నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన సిలువలో బలి అయ్యాడు. ఆయన రక్తం చిందించడం వలననే మనకు పాపక్షమాపణ కలిగింది. మరి ఆయన రక్తముతో మనకెట్లా పాపక్షమాపణ దొరుకుతుంది అంటే ఆయన నిర్దోషమైనటువంటి వ్యక్తి, కల్మషం లేనటువంటి వ్యక్తి, ఏ పాపము ఎరుగనటువంటి వ్యక్తి, ఈ లోకంలో ఒక మానవుడిగా జీవించి కూడా ఆయన ఏ పాపము ఎరుగనటువంటి వాడు, ఎలాంటి పాపమును చేయకుండా ఉన్నాడు. ఎలాంటి శోధనలు ఎదుర్కొన్నా కూడా వాటినన్నిటిని జయించుకొని ఆయన పరిశుద్ధుడుగా నిలబడ్డాడు, స్థిరపడ్డాడు. కనుకనే ఆయన యొక్క రక్తం వల్లనే మనకు పాపక్షమాపణ కలగగలదు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన ఆకాశమండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు. కాబట్టి ఆయన ఒక గొప్ప ప్రధాన యాజకుడుగా ఉంటూ ప్రధాన యాజకునిలాగా మనకు దేవునికి మధ్య సమాధానకర్తగా వ్యవహరిస్తూ తాను బలైపోవడం ద్వారా మనతోని రక్త నిబంధన చేసుకున్నాడు. ఆ కొత్త నిబంధన అనే ఆ రక్తంతో చేసినటువంటి ఆ క్రొత్త నిబంధన ద్వారా మనము దేవునికి అనుసంధానమైపోయాము. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆ విధంగా దేవుని దగ్గరికి చేరడానికి మనకు దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఆ ప్రధాన యాజకుని ద్వారానే మనం దేవుని సన్నిధికి చేరగలుగుతాము. ఆయన కృపా కనికరంను బట్టి మనము ఆయన సన్నిధికి ధైర్యంగా పోగలుగుతాం. గతంలో అస్సలు పోయేవాళ్ళు కాదు, పోవడానికి అర్హత లేదు. ఎందుకంటే ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి మరి దేవునికి ప్రార్థనలు చేయగలిగినటువంటి వాడు, ధూప నైవేద్యములను అర్పించవలసిన వాడు. కానీ మరి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో మరి ఆ శిలువ పైన మరణించుట ద్వారా మరి ఆ మధ్యలో ఉన్నటువంటి అడ్డుతెర చినిగిపోయింది. మనకు దేవునికి డైరెక్ట్ యాక్సెస్ లభించింది. అందుకే మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంగా మనం కృపాసనం వద్దకు చేరగలము. మరి ఎంత గొప్ప అద్భుతమైనటువంటి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. అది మనల్ని ప్రేమించినందువల్లనే, కేవలం మనల్ని ప్రేమించినందువల్లనే ఆయన రక్తం వల్లనైనా ఒక క్రొత్త నిబంధన మనతో చేశాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి
అంటే దేవుని చిత్తము నెరవేర్చడానికి ఆయన వచ్చాడు కదా, ఆ చిత్తమును బట్టి మనము కూడా పరిశుద్ధపరచబడి ఉన్నాము. అంటే మనము ఆ రక్తం ద్వారా మనం ఏమైపోతున్నామంటే పరిశుద్ధపరచబడుతున్నాము. కనుక మనము పరిశుద్ధపరచబడడం మాత్రమే కాదు, ఈ ఒక్క అర్పణ చేత మనము సదాకాలము సంపూర్ణులనుగా మనల్ని చేసి ఉన్నాడు. ఎంత గొప్ప సంగతి! ఇవన్నీ మనకు సాధ్యమవుతాయా? అస్సలు సాధ్యం కావు కదా. అయితే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం వలన, ఆయన యొక్క బలియాగం వలన మనకి ఇదంతా కూడా సాధ్యమైంది. లేకపోతే మనకు అస్సలు సాధ్యం కాదు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారంతా కూడా ప్రత్యేకపరచబడిన వారై, పరిశుద్ధపరచబడిన వారై సంపూర్ణులుగా పిలువబడతారు, సంపూర్ణులుగా నిలిచిపోతారు. ఆయన రక్త నిబంధన వలన మనము తండ్రి అయిన దేవుని దగ్గరికి నేరుగా వెళ్ళగలుగుతాము. మరి మనం మరణించిన తర్వాత కూడా మనము నిత్య రాజ్యంలోనికి మనము వెళ్ళగలుగుతాము. దేవునికి మన పట్ల ఎంత ప్రేమ ఉంది! ఆయన మన ఎడల తన ప్రేమను ఎలా వెల్లడిపరుస్తున్నాడంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎంత గొప్ప సంగతి! ఎంత గొప్ప వాగ్దానము దేవుడు మనకిచ్చాడు. రక్షణ పొందక మునుపు మనము క్రీస్తుకు దూరస్థులమై ఉన్నాము. అయితే మునుపు దూరస్థులైనటువంటి మనము ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్లనే సమీపస్థులమై ఉన్నాము. క్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను వ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని అపొస్తలుడైన పేతురు గారు కూడా చెప్తూ ఉన్నారు. కనుక క్రీస్తు యొక్క రక్తం ఎంత విలువైనది! ఆయన మన కొరకు తన రక్త క్రయధనముగా ఈ రక్తమును చిందించాడు. ఆయన మనల్ని ఈ రక్త క్రయధనము చెల్లించి మనల్ని కొన్నాడు. ఎవరి దగ్గర నుంచి అంటే సాతాను దగ్గర నుంచి. ఎందుకంటే మనమంతా కూడా సాతానుకు అప్పగింపబడిన వారమై ఉన్నాము కదా. మరి ఆదాము తను మనల్ని మరి ఈ లోకాన్ని అంతటిని కూడా మరి సాతానుకు అప్పగించేశాడు. మరి ఆ ఆదాము చేసినటువంటి పాపం నుంచి విడుదల కొరకు మనల్ని దేవుడు రక్షించాడు. మొదటి ఆదాము అవిధేయత వలన అజ్ఞాతిక్రమం చేసి పాపం చేసి ఈ లోకాన్ని అపవాదికి అప్పగిస్తే, ఈ కడపటి ఆదామైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు తన రక్తంను చిందించి తన ప్రాణంను బలి చేసి మనకు రక్షణ తీసుకొని వచ్చాడు. ఈ గొప్ప రక్షకుని మనం అంగీకరించినట్లయితే మనము నిత్య జీవమును పొందుకుంటాము. మనము సాతాను బంధకాల నుంచి విడుదల పొందుకుంటాము. మనము సంపూర్ణంగా స్వస్థత పొందుకుంటాము, ఆత్మీయంగా స్వస్థత పొందుకుంటాము. అంతేకాకుండా సంపూర్ణంగా రక్షణ పొందుకొని మనము దేవునితో సహవాసం కలిగి దేవుని దగ్గరికి చేరడానికి గొప్ప మార్గమును ఆయన సిద్ధపరిచాడు. ఆ మార్గంలోనికి వెళ్ళడానికి దేవుడు మనకెంతగానో సహాయపడడానికే ఈ గొప్ప కార్యం చేశాడు. ఈ గొప్ప కార్యాన్ని మనము ధ్యానిద్దాం. ఆయన రక్తం యొక్క విలువను అర్థం చేసుకుందాం. ఆయన చేసిన బలియాగమును గురించి అర్థం చేసుకుందాం. ఆయన ఎంత అవమానపరచబడ్డాడు మన కొరకు, ఆయన ఎంతగా హింసించబడ్డాడు మన కొరకు, ఎంత అవమానకరమైనటువంటి ఆ మరణము ఆయన సహించాడు, ఆ శిలువ మీద భరించాడు. అది ఒక శాపగ్రస్తమైనటువంటి శిలువ మరణం అయినప్పటికీ కూడా ఆ శాపగ్రస్తమైన దానిని మనకు బదులుగా మనము అనుభవించవలసింది. కానీ మనకు బదులుగా ఆయన పొందుకోవడం వలన మనకు రక్షణ తీసుకొని రావడానికి ఆయన ఈ విధంగా చేశాడు. ఇంత గొప్ప రక్షకుని మనము నిర్లక్ష్యం చేయడం, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. ఇంకా దేవునిని అంగీకరించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా ఈ ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రండి, రక్షణ పొందుకొనండి. దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకుందాం. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. తప్పకుండా రక్షణను పొందుకొని దేవుని సన్నిధికి చేరడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. దేవుడి కృపావార్తను దీవించునుగాక. ఈ దినము రాత్రికాల సమయంలో జరిగే ఆరాధనలలో చాలామంది మందిరములలో చేరి ఆరాధనలలో పాల్గొంటూ ఉంటారు కదా. ఆ సమయంలో తప్పకుండా మనము దేవుడు చేసినటువంటి బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ
ధ్యానించుకుంటూ ధ్యానపూర్వకంగా ఆ యొక్క ప్రభోజన సంస్కారములలో పాల్గొందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనములు తండ్రి. మా ప్రభువా, నీవు చేసిన గొప్ప బలియాగమును జ్ఞాపకం చేసుకొని నీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, పాపులము తండ్రి, అల్పులము, అయోగ్యులము తండ్రి, నీకు విరోధంగా మేము ఎంతగానో పాపం చేసినటువంటి వారము. మా ప్రభువా, మేము నీకు దూరస్థులంగా జీవించినటువంటి వారము, చీకటిలో ఉన్నటువంటి వారము. అయినప్పటికీ మమ్మల్ని అందరినీ కూడా వెలుగులోనికి తీసుకొని వచ్చిన దేవుడు, దూరస్థులుగా ఉన్నటువంటి మమ్ములను సమీపస్తులుగా, దేవునికి సమీపస్తులుగా చేసిన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ద్వారా ఆ విధంగా చేయడానికి మీరు ఇచ్చినటువంటి ఆ గొప్ప అవకాశాన్ని బట్టి నాయన నీకు వేలాది వేల స్తోత్రములు. మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించారో అందుకే తండ్రి నీ యొక్క ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును అర్పించారు తండ్రి. ఎవరు అలా చేయరు ప్రభా, ఈ లోకంలో ఎవ్వరు కూడా అలా చేయరు. అవును ప్రభా, ఎవరు చేస్తారు నాయన? ఎవరైనా తమ పిల్లలను బలిగా ఇస్తారా? లేదు కదా మా ప్రభా. ఎంత గొప్ప త్యాగమును నీవు చేసి ప్రభా మా కొరకు నాయన నీ ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తుని అర్పించడం ద్వారా తండ్రి ఒక నిష్కల్మషుడు మరి పరిశుద్ధుడు అయినటువంటి ఆయన రక్తము ద్వారా మాకు పాప క్షమాపణ కలుగజేసినావు తండ్రి. ప్రభా, నీ యొక్క త్యాగం ఎంత గొప్పది. శాశ్వతమైన ప్రేమతో మీరు ప్రేమించినటువంటి దేవుడు తండ్రి. నీ స్వంత కుమారుణ్ణి మాకు ఇవ్వడానికి వెనుక తీయనటువంటి దేవుడు తండ్రి. మా కొరకు బలియాగం చేయడానికి మీరు వెనక తీయలేదు మా ప్రభా. ఎంత గొప్ప దేవుడు. మా కొరకు ఏమైనా ఇవ్వడానికి మీరు ఎంత సిద్ధంగా ఉన్నారు తండ్రి. ఓ ప్రభా నాయన, ఎంత గొప్ప ప్రశస్తమైన రక్తమును ఆ ప్రభువైన యేసుక్రీస్తు మా కొరకు కార్చాడు తండ్రి. నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఆ రక్తంలో మేము కడగబడడానికి సహాయం చేయండి మా తండ్రి. మేము విలువ పెట్టి కొనబడిన వారం నాయన మా ప్రభా. మేము బంగారంతో వెండితోనూ కాదు కొనబడింది తండ్రి. నీ విలువైన రక్తంతో నాయన మమ్మల్ని కొన్నావు ప్రభా. మా తండ్రి దేవా, మా కొరకు వధింపబడిన గొర్రెపిల్లవు నాయన. గొప్ప దేవా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఆ ప్రశస్తమైన రక్తము మాలో ప్రవహించి మమ్ములను శుద్ధులనుగా చేయనట్లుగా మీరు మమ్ములను నీ రక్తంతో ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీకు వందనములు. నిన్ను ప్రభా మేము అంగీకరిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని కుమారుడని మేము అంగీకరిస్తున్నాము. ఆయన మా కొరకు, నా కొరకు, మా పాపముల కొరకు, నా పాపముల కొరకు, మా అందరి పాపముల కొరకు చనిపోయాడని నమ్ముతున్నాం ప్రభా. మా తండ్రి, ఆయన తిరిగి 3వ దినంన పునరుత్థానుడయ్యారని కూడా నమ్ముతున్నాము తండ్రి ప్రభా. మరి మేము ఆయనను అంగీకరిస్తున్నాము. ఆయన మా సొంత రక్షకునిగా మేము అంగీకరిస్తున్నాం తండ్రి. నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటూ ఇంకా ఎవరైతే అంగీకరించలేదో వారందరూ అంగీకరించినట్లుగా కృప చూపించండి తండ్రి. ఈ దినమును మా ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటూ నీ యొక్క బలియాగమును జ్ఞాపకం చేసుకుంటూ నీకు వేలాదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి, రక్షించండి తండ్రి. మా తండ్రి, మా పనులలో కూడా మాకు తోడుగా ఉండండి. రాత్రి వేళ నీ సన్నిధిలో చేరి ఆరాధించడానికి మీరు కృప దయచేయండి. మరి కుటుంబాలుగా తండ్రి అందరూ ప్రభా ఆరాధనలో పాల్గొంటుండగా నాయన మీరు ఉండి మా మధ్యలో ఉండి తండ్రి నీ యొక్క పరిశుద్ధ రక్తంను మా అందరిపైన ప్రోక్షించండి. నీ పరిశుద్ధాత్మను మా పైన కుమ్మరించండి ప్రభా. మాతో మాట్లాడి తండ్రి మమ్మలను మార్చమని, ఎవరైతే ఇంకా నీకు దూరంగా ఉన్నారో వారందరూ కూడా మార్చబడి నీ సన్నిధికి రాగలుగుటకు సహాయం చేయమని నిన్ను ప్రార్థించి అడుగుతున్నాను. మా ప్రార్థనలన్నీ కూడా మా ప్రభువైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ దినం ఎవరైనా బర్త్డేలు, వివాహాలను జరుపుకుంటుంటే వారందరికీ కూడా నీ యొక్క అత్యంత కృపతో కూడినటువంటి దీవెనలు వారిపైన కుమ్మరించమని ప్రార్థించుకుంటూ ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.